మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి గల మన పరలోకపు తండ్రికి ముందుగా స్తుతులు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటూ వాక్యానికి ఆసక్తితో వినటానికి కూర్చున్న మీ అందరికి కూడా ప్రభు అయిన క్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం చాలా కాలం దేవుని సన్నిధిలో ఒకటిగా కూడుకొని ఆరాధించే సమయం లేకపోయింది చాలా కాలం నుండి. కానీ దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మన గృహాల్లోనే కుటుంబంగా కూడుకొని ఆయన్ని ఆరాధించే గొప్ప భాగ్యం మనకు దేవుడు దయచేశాడు ఆయన కృపలో. కాబట్టి ఆయనకి మనం తప్పకుండా స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఈరోజు పరిస్థితి మనందరికీ తెలిసిందే. బయట ప్రపంచం, దేశం, పట్టణ, గ్రామాలు అన్నీ కూడా ఈ యొక్క కరోనా గురించి ఎంతో భయక్రాంతంగా ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని చక్కని ఆరోగ్యాలు దయచేశాడు. కాబట్టి ఆయన మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని పిల్ల, ఈరోజు ఆదివారపు ఆరాధనలో మనము ఒక విషయాన్ని గురించి మీతో ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. కాబట్టి దానికి సహాయం కోసం మొట్టమొదట ప్రార్థన సహకారాన్ని తండ్రి అయిన దేవుని కోరదాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన కాలమంతా మీ కృపలో భద్రపరిచారు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఒక ఆదివారపు ఆరాధనలో ప్రభువా, మేము సంఘంగా కూడుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ మేము కుటుంబాలుగా ఈ విధంగా మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మా ఆరాధనను స్వీకరించండి. ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మంచి జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా దాన్ని మా జీవితాల్లో అన్వయించుకుని ఆ ప్రకారంగా జీవిస్తూ ఈ భూమి మీద మీకు సాక్షులంగా ఉండడానికి సహాయం దయచేయమని ఈ మనవుడు మీ కుమారుడు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామాన్ని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ కరోనా వైరస్ లేదా వచ్చే వైరస్లు, ఈ రోగములు, ఈ యొక్క అనారోగ్యాలు, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఏంటిది ఎలా జరుగుతుంది, ఇది ఎవరు చేస్తున్నారు, దేవుడే చేస్తున్నారా ఈ విధంగా, లేకపోతే ఏంటిది అని మనం ఆలోచన చేస్తే కొంతమంది కొన్ని విధాలుగా, కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడడం మనకు కనబడుతూ ఉంటుంది. కొంతమంది దేవుడి పనే ఇది అని, కొంతమంది ఇది దేవుడి పని ఏం కాదు, జాతీయ విపత్తి, ఇది ఎన్నో వైరస్లు అలా వచ్చాయో ఇది వైరస్ అలాగే. ఏది ఏమైనప్పటికీ అది మన సబ్జెక్ట్ కాదు. కానీ నేను ఈరోజు మీతో పంచుకుపోయే సబ్జెక్ట్ ఏంటంటే, మనం ఎప్పుడు వింటూ ఉంటాం, బైబిల్ చదువుతున్నప్పుడు చదువుతూ ఉంటాం, చాలాసార్లు చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఆ ఒక్క పదం గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే అది సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇది మన ధ్యానాంశం. సైన్యములకు అధిపతికి యెహోవా అని మనం బైబిల్ పాత నిబంధనలో ఎక్కువగా మనకు చాలా సార్లు కనబడుతూ ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథంలో కానీ, ఇర్మియాలో కానీ,
నిర్గమాకాండం నుంచి చదువుకుంటే కాండాల్లో కానీ మనకి చాలాసార్లు ఈ పదం కనబడుతూ ఉంటుంది. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా. మనం చదువుకున్నప్పుడు దానిని ఏదో మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. నేను ఈరోజు ఒక ఆలోచన చెప్తున్నాను. ఏమిటంటే, మనం ఆలోచిద్దాం, అసలు సైన్యములకు అధిపతి యెహోవా అని ఎందుకు ఆయన పిలవలసి వచ్చింది? ఆయన సైన్యం ఏంటి? అసలు సైన్యం ఆయనకి అవసరం ఏంటి? సైన్యముకు అవసరం ఎప్పుడు ఉంటుందంటే యుద్ధాల అవసరం ఉన్నప్పుడు సైన్యంతో పని. అంటే ఆయనకి ఎవరితో యుద్ధం చేస్తాడో, ఎందుకు ఆయనకి సైన్యంతో పని, అసలు ఆయన సైన్యం ఏంటి అనేది ఈరోజు ఆలోచించేద్దాం. మనం ఎన్నోసార్లు చదువుకుంటున్నప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా చదువుకుంటూ ఎన్నిసార్లు వచ్చినా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అసలు ఏంటి ఆయన సైన్యం? ఆయన ఎందుకు సైన్యములకు అధిపతి? ఆయన సైన్యం ఏంటి అసలు అని మనం సాధారణంగా ఆలోచించాం. కాబట్టి ఈరోజు మీకు ఇది ఆలోచన కలిగించాలనే ఉద్దేశంతో మీకు ఈ యొక్క ధ్యానాంశాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, మొట్టమొదటిగా మనం సైన్యం గురించి ఆలోచన చేసినప్పుడు, పూర్వం రాజుల కాలంలో సైన్యం ఎలా ఉండేది అంటే గుర్రాలు. ఏ రాజుకైతే ఎక్కువ గుర్రాలు ఉన్నాయో ఆ రాజు గొప్ప సైన్యం గలవాడు. ఏ రాజుకైతే రథాలు ఎక్కువగా ఉన్నాయో, ఏ రాజుకైతే కాల్బలం అంటే బల్లెములు పట్టుకుని సైన్యం మనుషులు నిలబడేవారు. కొన్ని చోట్ల ఏనుగులు కూడా యుద్ధాలకు ఉపయోగించేవారు. ఇలాగా ఒక రాజ్యము, ఒక రాజు, ఒక సైన్యం ఎలా ఉండేదంటే ఇలాగా వీటికి సంబంధించినటువంటి ఎదుటివారి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి కొంత సైన్యాన్ని ఈ రూపంగా ఏర్పాటు చేసుకునేవారు. ఆ తర్వాత కాలం, రాజుల కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడున్న దేశాలు ఒక దేశం నుంచి మరొక దేశంలోకి యుద్ధానికి వెళ్ళాలంటే ఇప్పుడు దేశాలకు ఉన్నటువంటి బలగం లేదంటే సైన్యం ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణగా మన భారతదేశమే తీసుకుంటే మనకున్నటువంటి ఆయుధ బలగం కానీ లేకపోతే సైన్యం కానీ ఏమిటంటే, మొట్టమొదట ఎయిర్ ఫోర్స్ అంటారు. అంటే ఆకాశంలో గాలిలో యుద్ధం అన్నమాట. అంటే ఆకాశ మండలం ఉన్న యుద్ధానికి చేయాలనుకున్నప్పుడు విమానాల ద్వారా వెళ్ళి విమానాల ద్వారా యుద్ధం చేస్తారు. దాన్ని ఎయిర్ ఫోర్స్ అంటాం, మనం తెలుసు అందరికీ. రెండవది మిలిటరీ, భూగర్భంలోంచి ఎవరైనా ప్రవేశించినా లేదంటే మనం ఎవరి మీదకైనా వెళ్ళాలన్నా మిలిటరీ బలగం అంటే కాల్బలం ఉంటుంది. మన బార్డర్ దగ్గర సైనికులు కాస్తున్నారు, మిలిటరీ. మూడవది సముద్ర గర్భంలోంచి కూడా ఈ నేవీ అంటారు. ఈ మూడు దళాలు కూడా దేశాన్ని కాపాడడానికి కానీ లేకపోతే వేరే దేశం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ వీటి సైన్యం ఇది అని చెప్పడానికి మనకి దేశాలకి మూడు విభాగాలుగా ఉంటాయి: ఎయిర్ ఫోర్స్, మిలిటరీ అండ్ నేవీ. మూడు ద్వారా వెళ్తారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే, కొత్త విషయం ఏంటో. ఇది వీళ్ళ దేశం యొక్క సైన్యం. రాజుల యొక్క సైన్యం గుర్రాలు, ఏనుగులు, రథాలు, కాల్బలం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నప్పుడు మరి ఆయన సైన్యం ఏంటి? ఈ రాజుల్లాగే గుర్రాలు, ఏనుగులు, ఏమండి రథాలు ఇవన్నీ కలిగి ఉన్నాడా దేవుడు? లేదా
ప్రజెంట్ సిచ్యువేషన్ లాగా ఆయనకు కూడా విమానాలు, లేదంటే మిలిటరీ, లేదంటే సముద్ర గర్భంలో వెళ్ళే నేవీ దళం ఇవి ఉన్నాయి. ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేస్తే మనకి అర్థమవుతుంది. మరి ఆయన సైన్యం ఏంటి? ఆయన ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడు? ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడు? ఆయన ఎందుకు సైన్యంలో అధిపతిగా? ఆయన సైన్యం ఏంటనేది ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటగా దేశంలో ఎలాంటి 3 విధానాలైనటువంటి దళాలు ఉన్నాయో, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, నేవీ అని, అలాగే దేవుని దగ్గర కూడా 3 రకాలైనటువంటి బలగాలు లేదా సైన్యం ఉంది. ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి దేవుని దగ్గర ఉన్న సైన్యం ఏమిటంటే ప్రకృతి. ఏమిటండి? ప్రకృతి. ప్రకృతి అనగానే మనకు కనిపించేది ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, ఆకాశం, ఇవి కనిపించే ప్రకృతి అండి. ఇదంతా నీరు ఏంటి? ఇవా ఆయన ఆయుధాలు, ఇవా ఆయన యొక్క సైన్యం అంటే నిజమే అని చెప్తుంది బైబిల్. ఒక్కసారి మనం వాక్యంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను, మీ బైబిల్ తెరిచి చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరులు కల్పబడి, మనకు మిగిలిన అవసరం తర్వాత చూద్దాం. అది ప్రస్తుతానికి మనకు అవసరం ఏంటంటే సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము. ఆయన సైన్యం ఏమిటంటే సూర్య చంద్ర నక్షత్రములు, ఇవి ఆయన సైన్యాలు. వాటిని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన వాడిని వాడుకుంటాడు యుద్ధానికి. సూర్యుడిని వాడతాడు, ఆయన చంద్రుడిని వాడతాడు, నక్షత్రాలను కూడా ఆయన వాడతాడు. మనం పాత నిబంధన కాలంలో ఒక ఉదాహరణ చూసినట్లయితే ప్రకృతిని నోవాహు టైంలో ఉపయోగించడం మనం బాగా చూస్తాం. ఈ ఆకాశ తూములు విప్పబడి జల ప్రళయాన్ని సృష్టించాడు. నీరు అప్పుడు ఆయన వాడినటువంటి బాణం లేదా ఖడ్గం లేదంటే సైన్యం. మొత్తం ప్రపంచం అంతా కూడా, ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఒక్క నోవాహు కుటుంబం తప్ప అందరూ కూడా చనిపోవడం జరిగింది, మనకు తెలుసు. అప్పుడు నీరును వాడాడు, తరువాత వెంటనే కొద్ది కాలానికైనా అగ్నిని వాడాడు సొదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేయడానికి, మీకు తెలుసు. అప్పుడు ఆయన ఉపయోగించినటువంటి సైన్యం, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధం సైన్యం ఏమిటంటే అగ్ని. అందుకని అంటున్నాడు ప్రకృతి ఆయన సైన్యం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం ఒకసారి తీయండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనము ఒకసారి చదువుకుందాం. యెషయా 29:6. ఉరుముతోనూ భూకంపంతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానుతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని శిక్షించును. ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయన పంపించేటువంటి స్కర్స్ అనుకుందాం, ఆయుధం అనుకుందాం, లేదంటే ఆయన సైన్యం అనుకుందాం, ఏమిటని చెప్తున్నదంటే ఇక్కడ ఉరుములట, భూకంపములు అంటే భూమి,
భూమిని ఆయన ఒక సైన్యం ఆయనకి, తర్వాత సుడిగాలి, ఎయిర్ గాలి, తరువాత దహించు అగ్ని జ్వాలలతోనూ, అగ్ని, ఈ కనిపించే ప్రకృతి ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆయన సైన్యము. ఎప్పుడు వాటిని వాడాలో అప్పుడు ఆయనకి తెలుసు, వాడతాడు. వాడిన తర్వాత ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మనం చూస్తూనే ఉంటున్నాం. భూమి మీద భూకంపాలు వచ్చినప్పుడు కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, ఉరుములు వచ్చినప్పుడు కానీ, అగ్నిజ్వాలలు వచ్చినప్పుడు కానీ మనం చూసాం. పాత నిబంధనలో సొదొమ గొమొర్రా పట్టణాలు, 2 పట్టణాలు నాశనం అయిపోయినాయి. ఆయన సైన్యం అంత గొప్పది. దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఎవరికీ లేనటువంటి సైన్యమైంది. మన భూమి మీద ఉన్నటువంటి ఒకవేళ దేశాలు యుద్ధానికి వెళితే వేరే దేశం వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చి రెండిట్ల మధ్యన యుద్ధం జరగచ్చేమో, కానీ ఇక్కడ వారు ఎటువైపు అయిపోద్దండి? 1 సైడ్ అయిపోద్ది. దేవుని విషయంలో దేవుడు యుద్ధం చేస్తే ఆయనదే. ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు అక్కడి నుంచి వేయడానికి ఏమి ఉండదు ఎదురు వాళ్ళ దగ్గర. మనం చూస్తున్నాం. రెండవది, వెళ్ళిపోతాం, సమయం మనం సద్వినియోగం చేసుకున్నాం. రెండవది, ఆయన యొక్క సైన్యం ఏమిటంటే కీటకాలు, క్రిమి కీటకాలు అంటారు ఇటు. అంటే ఈ కీటకాల వల్ల ఏంటంటే ఇవి పంటను పాడు చేస్తాయి. పంట యొక్క ప్రయోజనం ఏంటంటే మానవుడికి ఆహారం పంట. ఆ ఆహారమే లేకపోతే మనిషి జీవించలేడు. కాబట్టి ఆ ఆహారం పండించే పంటను చూసారా, ఆ పంట నాశనం చేయాలంటే ఆ పంట ఎప్పుడైతే నాశనం అవుతుందో క్షామం వస్తుంది, కరువు వస్తుంది. ఆ కరువు అన్నమాట, కరువు వలన ఏమవుతుందంటే ఏ వ్యక్తి అయితే లేదంటే ఈ మానవాళి తిండి లేక క్షామంతో కృషించిపోతుంది. కాబట్టి ఈయన యొక్క రెండవ సైన్యం ఏమిటంటే క్రిమి కీటకాలు. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామము స్తుతించినట్లు, ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా చూడాల. నేను పంపిన, ఎవరు పంపిన? నేను పంపిన దేవుడని యెహోవా నామమున నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తున్నాడు. ఈయన పంపించాడట. నేను పంపిన ఏంటి సైన్యం అంటున్నాడు. అది నా మహాసైన్యము. బా, ఇదేంటండి, ఇదే ఆ సైన్యము. ఆశ్చర్యంగా ఉంది కదా. ఏదండి, పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాలు ఇది కాదండి మనకు తెలిసిన సైన్యం అనుకుంటున్నాం కదా. కాదండి, ఈయన వాడే సైన్యం చూడండి. మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు ఇవేం చేస్తాయంటే పంటన ఆయన అంటున్నాడు, ఇది నా మహాసైన్యం. దీన్ని చాలాసార్లు వాడాడండి ఆయన. ఐగుప్తులో ఇశ్రాయేలీయులను బయటికి పంపించినప్పుడు ఐగుప్తు ప్రజల మీద వాడవలసి వచ్చింది వీటిలన్నిటినీ చాలా. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల విషయంలోనూ కూడా వాడవలసి వచ్చింది ఈ యొక్క సైన్యాన్ని. ఒకసారి చూద్దాం. కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 45-46 వచనాలు ఒకసారి చదవండి. కీర్తన గ్రంథం 78 ఆసాపు కీర్తన ఇదండి.
78, 45, 46 వచనాలు. ఐగుప్తీయులు తాగలేకుండా నైలు నది కాలువలో ప్రవాహంలో ఆయన రక్తముగా ఆయన వారి మీదికి జోరేగలను, గుంపులుగా విడిచెను, అవి వారిని తినివేశను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనం చేసెను. ఆయన వారి పంటలను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్టపడుతున్న మిడతలకు అప్పగించెను. చూడండి, ఇంకా కింద వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమం చేత వారి మేడి చెట్ల ఆయన పాడు చేసెను. చూడండి, ఈయన సైన్యం చూడండి, మిడతలు, జోరేగలు, ఇవి ఆయన సైన్యం. అర్థం కాదు మానవుడికి, వీటిని తట్టుకోలేడు. వీటిని తట్టుకోవడం మానవుడి వల్ల కాదు. ఏదో మందులు తీసుకొచ్చి కొట్టేస్తున్నాడంటే ఈ మిడతలు కాదండి, ఆయన పంపించాలనుకున్న మిడతలని, ఆయన పంపించాలనుకున్న చీడ పురుగులు సమయం వచ్చినప్పుడు పంపిస్తారు. ఇప్పుడు ఏదో యూరియా కొడితే పోయే చీడ పురుగులు కాదండి, అవి పంటలు నాశనం చేస్తారు. వెళ్దాం, ఇంకొక మాట కూడా చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం. దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నా. వాన కురియకుండా నేను ఆకాశంలో మూసివేసినప్పుడే కానీ, దేశనము నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ. చూడండి, దేశాన్ని పాడు చేయడానికంటే ఆయన మిడతలకు సెలవిస్తున్నాడట. అంటే ఒక దేశం మీదకి యుద్ధాన్ని ఆయన వాడిన సైన్యం ఏంటంటే మిడతలు. గొప్ప విషయం అండి. మనం అనుకున్నట్టు గుర్రాలు, రథాలు, కాల్బలం ఇది కాదు ఆయన యుద్ధం. ఎయిర్ ఫోర్స్, లేకపోతే మిలిటరీ, లేకపోతే అండర్ గ్రౌండ్ లో వెళ్తున్న సముద్ర మార్గంలో నేవీ, ఈ వీటిని కాదు ఆయన వాడేది. ఈయన వాడే యుద్ధమే వేరు, ఆయన వాడే సైన్యమే వేరు. మిడతలను వాడుతున్నాడు. మూడవదిగా ఆయన వాడేది, అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. మూడవ ఆయన సైన్యం గురించి తెలుసుకుంటున్నాం. అదేమిటంటే తెగులు. ఏంటండి ఇది? తెగులు, రోగము. ఈ విషయం గురించి మనందరికీ తెలుసు, మనకు పాత నిబంధన అంతా తెలిసిన వాళ్ళమే కాబట్టి నేను ప్రతి అధ్యాయం ప్రతి వచనం మీకు చూపించాను, కానీ సమయం వృధా చేసుకుంటానికి ఒక పదం మీకు చెప్తాను. లేవీకాండం 26వ అధ్యాయం 25వ వచనం. లేవీకాండం 26వ అధ్యాయం 25వ వచనం. మీ మీదికి ఖడ్గంను రప్పించదును. ఇశ్రాయేలుగా చెప్తున్నానండి, మీ మీదికి ఖడ్గంను రప్పించదును, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించదును. ఏం రప్పిస్తారటండి ఆయన? తెగులు రప్పిస్తారట వాళ్ళ దేశం మీదకి. మీ మధ్యకి నేను తెగులును రప్పిస్తాను అంటే ఆయన యొక్క సైన్యం ఏమిటంటే తెగులు. అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, లేదంటే మీ రోగాలకు సంబంధించింది ఏ పేరు మీరు పెట్టుకోండి, ఆయన సైన్యం అది నువ్వు దోమే అనుకో, లేదంటే ఒక వైరస్ అనుకో, లేదంటే ఒక బ్యాక్టీరియా అనుకున్నాం, ఏదైనప్పటికీ తెగులుకు కారణమైన ఏదైనప్పటికీ ఆయన రప్పిస్తాడట. మీరు చాలా చోట్ల ఉంటుంది ఆ విషయం. పాత నిబంధనలో మీరు వెతికితే చాలా చోట్ల కనబడుతుంది ఆయన తెగులు చేత ఎంతమందిని నాశనం చేశాడో అప్పట్లో. ఆయన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళకి తింటాకే మాంసం లేదని ఆయన మీద సడుక్కున్నప్పుడు తెగులు చేత వాళ్ళని నాశనం చేసినట్టు చూస్తాం. అలాగే చాలా చోట్ల మనం పాత నిబంధనలో తెగులు రప్పించినట్లు చూస్తాం. మీరు
కావాలంటే ఇంటికి వెళ్ళి మీరు తర్వాత చదువుకోండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 33వ వచనంలో కానీ, 16వ అధ్యాయం 46వ వచనం కానీ అండి. తర్వాత మీరు చాలా చోట్ల దినవృత్తాంతాల గ్రంథాలు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21:12 కానీ మీరు చదవండి. చాలా చోట్ల మనకి మాటలు కనిపెడుతూ ఉంటాయి. తెగులు 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 అనే పదం అంటే ఆయన వాడే మరి యొక్క ఖడ్గం ఏంటంటే తెగులు. ఇందాక మనం చదువుకున్నాం దినవృత్తాంతాల గ్రంథాలు 29:6లో కూడా మనం చదువుకున్నాం. ఇందాక మా 2వ దినవృత్తాంతాలు 7:13లో ఒకసారి మనం చూసాం. చూడండి ఒకసారి. మీకు లాస్ట్ లో ఒక పదం ఉంది, అది నేను ఇంతవరకు చదువు ఆఫ్ చేశాను. 2వ దినవృత్తాంతాలు 7:13 లాస్ట్ మాట. దేశంలో నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని. అంటే తెగులు, మిడతలు ఏమండి, ఈ సృష్టి అంటే ఈ ప్రకృతి, ఇవన్నీ కూడా ఆయన ఆయుధాలు, లేదంటే ఆయన సైన్యం. అందుకనే ఆయన సైన్యంలో అధిపతి యెహోవా అంటే ఆయన సైన్యం ఏది అని మీరు అనుకుంటారేమో అని ఆయన సైన్యం గురించి చాలా చోట్ల చెప్పడం జరిగింది. ఇందాక నేను చదువుకున్న యోవేలు గ్రంథం 2:25లో మహాసైన్యం అంటున్నాడు. మిడతలనే ఏమంటే వీటి క్రిమిలు కీటకాలన్నీ కూడా ఆయన ఏంటంట నా మహాసైన్యం. మనం యెషయా గ్రంథంలో 29:6లో చూసాం. సూర్య చంద్ర నక్షత్రాలను నా సైన్యం, మహాసైన్యాలు ఆయన సెలవిస్తే వెంటనే అవి యుద్ధానికి సన్నద్ధమైపోయి అటాక్ ఇచ్చేస్తాయంటే ఆయన మాట సెలవు కోసం చూస్తాయి. కాబట్టి మనం చాలా ఆలోచించాలి ఈ విషయంలో. ఎందుకంటే దీనికి వ్యాక్సిన్ లేదు వీటికి. దీనికి ఏదైనా కనుక్కుందామన్నా దీనికి విరుగుడు లేదు వీటికి. అవునా? తుఫానికి విరుగుడు ఏం కనుక్కుంటారు సార్? తుఫానికి విరుగుడు ఏం చేస్తారు? అగ్ని చేత కాల్చబడుతుంది. దానికి ఏంటి? ఏదో ఒక ఇల్లు అయితే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేస్తాం, వస్తారో ఇల్లు. పట్టణమే కాలిపోతే ఆలోచించండి. కాబట్టి ఆయన యొక్క సైన్యం చాలా బలమైన సైన్యం. కాబట్టి మనం ఆలోచించాలి. రెండవదిగా మీకు చెప్పడానికి ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు ఈ సైన్యం, ఎవరి మీద యుద్ధానికి అనేది ఇంకో పాయింట్. మొట్టమొదటి ఆయన సైన్యం ఏంటో మనం తెలుసుకున్నాం. రెండవది ఎవరి మీద మరి యుద్ధానికి ఆయనకి ఎందుకు ఈ సైన్యం? ఒక దేశం కానీ, ఒక రాజు కానీ, ఒక రాజ్యం కానీ సైన్యం ఏర్పాటు చేసుకుంది అంటే దేనికోసం ఏర్పాటు చేసుకుంటుంది? యుద్ధానికి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంటుంది సైన్యం. ఇక్కడ దేవునికి, యెహోవా తండ్రి అయిన యెహోవాకి ఇంత సైన్యం ఉంది కదా. ఈ సైన్యం ఎవరి మీద యుద్ధానికి ప్రకటించడానికి ఆయన సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరి మీద యుద్ధం చేశాడు? ఎవరి మీద యుద్ధం చేయబోతాడు? ఆలోచించు. బైబిల్లోకి వెళ్తే మనకి ఆయన ఇద్దరి మీద యుద్ధం చేస్తాడు. ఒకటి, ఎవరైతే ఆయన ప్రజలు లేదా ఆయన బిడ్డలు, ఆయన కుమారులు అనుకున్నాడో, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళ బాధల్లో పడుతున్నప్పుడు, వాళ్ళని ఎవరైతే బాధ పెడుతున్నారో, వాళ్ళని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ మీద యుద్ధం చేస్తాడు. అర్థమవుతుందండి? ఆయన ఎవరినైతే తన బిడ్డలుగా అనుకుంటాడో వాళ్ళ పక్షాన ఉండి ఇతరులతో యుద్ధం చేస్తాడు. ఉదాహరణకి మీకు తెలిసిన ఇందాక చెప్పిన ఉదాహరణే, ఇశ్రాయేలీల ఐగుప్తులో హింసలు పడుతూ బానిసలుగా ఉంటూ దేవునికి మొరపెట్టినప్పుడు వాళ్ళని అక్కడి నుంచి ప్రాణాన్ని తీసుకురావడానికి, పాలు తేనెను ప్రవహించే దేశానికి తీసుకురావడానికే మోషేను పంపించి మోషే ద్వారా
ఫరో చెప్తాడు. ఆ ఫరో చెప్పినప్పుడు ఆ ఫరో వాళ్ళని విడిచిపెట్టనప్పుడు, వీళ్ళని ఇంకా హింసకు గురి చేస్తున్నప్పుడు ఫరో మీద, ఫరో కుటుంబం మీద, అలాగే ఐగుప్తు దేశ ప్రజల మీద కూడా ఆయన యుద్ధం చేశాడు. ఎలాగంటే మిడతలు పంపించాడు. ఇందాక మన కీర్తనలో చదువుకున్నాం. వాళ్ళ పంటలను పాడు చేశాడు, వాళ్ళ మనుషుల్ని చనిపోయారు. తర్వాత వాళ్ళ కప్పలను పంపించాడు. వాళ్ళు తాగడానికి నీరు కూడా లేకుండా నీరంతా రక్తమైపోయింది. ఇవన్నీ కూడా ఆయనకి పంపించినటువంటి స్కట్స్ అనుకున్నాం, లేదంటే ఆయుధాలు అనుకున్నాం, ఆయన సైన్యం. అంతేకాదండి, ఇంకొక విషయం కూడా ఉంది. రెండోది మీద ఎవరి మీద యుద్ధం చేస్తాడో తెలుసండి. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో, ఆయన ఎవరినైతే నా బిడ్డలు అనుకుంటాడో, ఆయన ఎవరినైతే సొంత జనాంగం అనుకుంటాడో, వాళ్ళు ఒకవేళ ఆయన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞ గైకొనకపోతే వాళ్ళని కూడా విడిచిపెట్టడండి. అందుకనే ఆయనలో ఎటువంటి పక్షపాతం లేని దేవుడు అండి. ఆయన గొప్ప దేవుడు. నిజానికి ఆయనకి పక్షపాతం లేదు. న్యాయవంతుడు, న్యాయాధిపతి, న్యాయాధికారి. ఎందుకంటే ఏ ప్రజల కోసమైతే ఇతరుల మీద ఆయన యుద్ధం చేశాడో, అదే ప్రజలు ఒకవేళ దేవుడి మీద తిరుగుబాటు చేస్తే, ఆయన మీద మాట వినకపోతే వాళ్ళనే కూడా విడిచిపెట్టడం అంతానికే పాత నిబంధనల్లో కోకొల్లలుగా ఆధారాలు ఉన్నాయి. ఇశ్రాయేలీని ఎన్నిసార్లు వాళ్ళు ప్రయాణాల్లోనే చాలా మంది చనిపోయారండి. వాళ్ళు ఐగుప్తు నుంచి కానాను వచ్చే దారిలో వీళ్ళు చేసిన దుష్కార్యాల వల్ల, వీళ్ళ దేవుడి మీద చేసిన తిరుగుబాటు వల్ల ఎంతో మంది నేల రాలిపోయారు. మోషే మీద తిరుగుబాటు చేసే ఆహారంలో మోషే మీద కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళని కూడా దేవుడు విడిచిపెట్టకుండా వాళ్ళనే కూడా ఈ యొక్క ఆయుధాలు వాడే. ఈ ఆయుధాలే ఇప్పుడు మనం ఇందాక విన్నాం చూసారా, ఆ ఆయుధాలు వాడే వాళ్ళందరూ నాశనం అయ్యారు. తెగులు చేత వాళ్ళని నాశనం చేశాడు. పంటల చేత వాళ్ళ పంటలు పండకుండా కరువు మిడతలు వాళ్ళకి పంపించారు అంటున్నాడు. వాళ్ళ పంటలు పాడు చేసే తిండి లేదు. కాబట్టి ఎవరిని విడిచిపెట్టడైనా. ఇది రెండో విషయం. మొట్టమొదటి మనం ఆయన సైన్యం ఏంటో తెలుసుకున్నాం. రెండోది ఆయన ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడో తెలుసుకున్నాం. సైన్యము ప్రకృతి, క్రిమికీటకాలు, తెగులు, అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వాటెవర్ ఇట్ ఇస్. వీటితో ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు అంటే, ఆయనకి ఇష్టలైన వారిని ఎవరైనా హింసిస్తే వాళ్ళ మీద, ఈ ఇష్టలైన వాళ్ళు, ఆయన ప్రేమించిన వాళ్ళు ఆయన మీద తిరగబడితే వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళ మీద యుద్ధం చేస్తారు. చివరిగా ఎందుకు ఈ యుద్ధం చేస్తున్నాడు అనేది చెప్పేసుకుని ఊహించేసుకుందాం ఈ పాఠాన్ని. ఎందుకు ఆయన యుద్ధం చేస్తున్నాడు? ఎందుకు వివాదం మానవుల పట్ల? ఎందుకు ఈ దేశాల పట్ల ఆయనకున్నటువంటి కోపం, అగాధ అనొచ్చు, వాద్యం అనొచ్చు, వివాదం అనొచ్చు, యుద్ధం అనొచ్చు, ఏదైనా అని ఆలోచన చేస్తే బైబిల్లో మంచి మాట అవుతుందండి. అది చదివి మనం ఈ పాఠాన్ని అందించుకుందాం. ఎందుకు ఆయన యుద్ధం చేస్తున్నాడు? ఎందుకు ఈ దేశాల మీద, ఈ ప్రజల మీద ఎందుకు యుద్ధం అని మనం ఆలోచన చేస్తే ఒక్క మాట ఉందండి. మనం అది చదివేసుకుని ఈ పాఠాన్ని ముగించుకుందాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారులారా,
యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చేత చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు. దేశ నివాసులతో యుద్ధం ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే, దేశ నివాసులతో వాద్యం ఎందుకు ఆడుతున్నాడంటే, ఇక్కడ 3 చెప్తున్నాడు. ఒకటి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును లేకపోతే ఆ దేశం మీద యుద్ధం ప్రకటిస్తాడు దేవుడు. అది ఆనాడు ఇశ్రాయేలీయులకి చెప్పాడు కదండి అనుకుంటే, పాత నిబంధన మనం చదువుతుంటే అది ఆ రాసిన విషయాలన్నీ ప్రజెంట్ మనం చదువుతున్నప్పుడు అవి మనకి బుద్ధి కలగడానికి అని చెప్పి వాక్యం చెప్తుంది. అవి చదువుతున్నప్పుడు అవి మనం అన్వయించుకోవాలా. దేవుడు ఎందుకు ఆయనకు కోపం వస్తుంది, ఎందుకు వాద్యం ఆడుతున్నాడు, ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అంటే, ఆనాడు ఇశ్రాయేలీయులకి చెప్పిన మాట ఇప్పుడు మనకి కూడా చెప్తున్నాడు. ఏమనంటే, సత్యమును ఏమండి కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశంలో లేకపోవటం చూసి ఆయన బాధపడి ఆ దేశం మీద, ఆ దేశ నివాసుల మీద, దేశం అంటే ఏంటండి, దేశం అంటే మనుషులే, ఆ మనుషుల మీద ఆయన వాద్యం ఆడుతున్నాడు. చూడండి, ఈరోజు ఏ దేశంలో సత్యం ఉంది, ఏ దేశంలో కనికరం చూపిస్తున్నారు, ఏ దేశంలో దేవుని గురించిన జ్ఞానం ఉంది. అవును, దేవుని గురించిన జ్ఞానం ఉందా ఈరోజు? దేవుని జ్ఞానాన్ని ఉన్నట్టుగా బోధిస్తున్నారా దైవజనులు? దేవుని గురించిన జ్ఞానాన్ని నేర్చుకుంటే ఆసక్తి చూపుతున్నారా నేటి క్రైస్తవులు, నేటి ప్రజలు? అంటే కల్పన కథల వైపు తిరిగిపోయారు, స్వస్థతల వైపు తిరిగిపోయారు. మనిషి శారీరానికి అవసరమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి విషయాల వైపు మనిషి తిరిగిపోయాడే తప్ప దేవుని గురించిన జ్ఞానం నేర్చుకున్నామన్న ఆలోచన ఈరోజు చాలా మంది నేటి క్రైస్తవులకే లేకపోవడం బాధాకరమైన విషయం. కాబట్టి మన దేవుడు మన మీద వాద్యం ఆడకుండా తన సైన్యాన్ని, ప్రకృతిని కానీ, క్రిమికీటకాలను కానీ, తెగుళ్ళని కానీ మన దేశాల మీదకి రాకుండా ఉండాలంటే ఈ 3 మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏ దేశమైనా 1 సత్యము, 2 కనికరం, 3 దేవుని గురించిన జ్ఞానం. ఒకవేళ ఈ 3 దేశంలో లేకపోతే ఆయన సైన్యంలో ఏదో ఒక సైన్యం తిరగాలన్నా కదండి, 3 దళాలు. ఈ 3 దళాలలో ఏదో ఒక దళాన్ని వాడతాడు ఆయన. ప్రకృతినైనా వాడచ్చు, భూకంపాలని, 2 పంటలను పాడు చేసే క్రిమికీటకాలైనా వాడచ్చు, లేదా తెగులును పుట్టించే వైరస్లైనా ఆయన వాడచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల జ్ఞానం కలిగి ఉండాలి. అలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం అనుదినము ధ్యానిస్తూ ఉండాలి. దేవుని వాక్యం పట్ల ఆసక్తి చూపించాలి. ఎప్పుడు ఆదివారానికి ఫిక్స్ అయిపోతే మనకి దేవుని జ్ఞానం రాదండి. ఈరోజు ఆదివారపు ఆరాధనకు మనం ఫిక్స్ అయిపోయాం. ఈరోజు ఆ ఆదివారపు ఆరాధనలో కూడా లేకపోవడంతో ఇంకా ఫ్రీ అయిపోయాడు క్రైస్తవుడు. ఉన్నాడు, ఏదో గంట వింటే వింటున్నాడు, లేదంటే అది లేదు. గత 5 నెలలుగా ఆరాధన లేదు, వాక్యం లేదు, దేవునితో సహవాసం లేదు, సంఘ సహవాసం లేదు. కనీసం దేవుని జ్ఞానం నేర్చుకుంటానికైనా సమయం పెట్టి బైబిల్ చదువుతున్నారంటే మనకే అది విడిచిపెడుతున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచన చేయండి. వాక్యం పట్ల ఆసక్తి కలిగి, సత్యంలో కనికరమును, దేవుని గురించి జ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఉండి ఆ ప్రకారంగా ముందుకెళ్తే దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి గల మా తండ్రి, నీ వాక్యాన్ని విన్నాం నాయన. ప్రభు నీ సైన్యాన్ని మా మీద పంపించుకుని ఆయన మేము ఆ సైన్యాన్ని తట్టుకోలేక మా దగ్గర ఆ బలం లేదు నాయన. కాబట్టి ప్రభు మీరు కృప చూపండి. మా దేశం పట్ల, మా రాష్ట్రం పట్ల, మా పట్టణాల పట్ల కృప చూపించండి ప్రభు. ఎటువంటి విపత్తు జరగకుండా జరిగిన విపత్తు నుంచి విడుదల దయచేయండి. ఈ కరోనా వైరస్ నుంచి విడుదల దయచేసి పాపులమైనటువంటి ప్రతి జనాంగాన్ని మీరు క్షమించడానికి మీ కుమారుని పంపించారు. ఆ కుమారుని ద్వారా ప్రభువా ఇచ్చినటువంటి రక్షణను మేమందరం పొందుతున్నాం. కాబట్టి ప్రభువా దాన్ని మేము సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామాన్ని బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.